ఇబ్రహీంపట్నంలో ఎన్టీటీపీఎస్ బూడిద రవాణా కాంట్రాక్టర్కు వ్యతిరేకంగా లారీ ఓనర్స్ డ్రైవర్స్ సొసైటీ సభ్యులు 33 రోజులుగా నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. తమ పోరాటాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతుందని సొసైటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ కాంట్రాక్టర్తో కుమ్మక్కై తన అనుచరులతో దుష్ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు. లారీ ఓనర్స్ కాంట్రాక్టర్లకు సయోధ్య కుదిరిందని, లోడింగ్లో పాల్గొంటామని వచ్చిన సమాచారాన్ని సొసైటీ అధ్యక్షులు కోయ వెంకట్రావు ఖండించారు. ఇది తమ పోరాటాన్ని భగ్నం చేసే కుట్రని కొట్టిపారేశారైన గతంలో వైఎస్ఆర్సీపీ అనుచరులు కొందరు యూనియన్గా ఏర్పడ్డారని, ఇప్పుడు వారే కాంట్రాక్టర్ ప్రలోభాలకు లొంగిపోయి అసత్య ప్రచారాలు చేస్తున్నారని సొసైటీ సభ్యులు ఆరోపించారు. టెండర్లు రద్దయ్యే వరకు తమ పోరాటం ఆపమని స్పష్టం చేశారు. వారు తమ డిమాండ్ నెరవేరకపోతే ఈ నెల 7వ తేదీన వీటీపీఎస్ గేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఓనర్స్ సొసైటీకి వీటీపీఎస్ యాజమాన్యం వారికి ఆయన కలిసాము. ఆస్ట్రేలియా అదర్ స్టేట్ వెళ్ళాడు మంత్రి గారు, పవర్ మినిస్టర్ గారు. ఆయన వచ్చాక మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడతాను, 4 రోజులు ఆగమన్నారు. ఆ వాళ్ళు కొంతమంది చెల్లా చెదురు చేసేస్తున్నారు ఈయనని. మేము వాళ్ళతో కూడా టైఅప్ అయి బాబు ఇలా వెళ్ళొద్దు, అందరం కలిసి వెళ్దాం కూర్చొని 5వ తారీఖు దాకా ఉండి 5వ తారీఖు దాటాక మనకి న్యాయం ఎమ్మెల్యే గారు కూడా చేయలేకపోతే మనమే గట్టిగా చర్య తీసుకుందాం అని చెప్పాం. సరే అన్నారు, ఓకే అన్నారు. తర్వాత ఇట్లా ఫేక్ న్యూస్లన్నీ వదులుతున్నారు. ఏంటంటే ఈయన్ని డైవర్షన్ చేసేయాలి, ఏదో ఒకటి చేయాలి, 2300 2700కి సెట్ చేసుకొని ఎత్తేసుకోవాలి, మాకు రోజుకో 2 ట్రిప్పులు ఆ ఎల్లుండి వరకు న్యాయం చేద్దాం చూశారు. దీంట్లో ప్రతిపక్షాల వాళ్ళు దాన్ని బాగా హైప్ చేసేస్తున్నారనమాట. ఇందులో 300 మందిలో ఒక 10 మంది కూడా అట్లేరు, ఒక 5-6 ఉన్నారు. దాంట్లో సగం బయట వాళ్ళు ఉన్నారు, సగం ఆ యూనియన్ వాళ్ళు కూడా కలిసి కొంబక్కయ్యి మమ్మల్ని ఈ విషయాన్ని డైవర్షన్ చేసేయాలి, 5వ తారీఖు కల్లా వీళ్ళే వెళ్ళిపోయి లొంగిపోతారు అని చేస్తున్నారు. మాకు ఎమ్మెల్యే గారు న్యాయం చేస్తానని చెప్పాడు. 5వ తారీఖు దాకా గడిపించాడు. 5వ తారీఖు దాటాక ఆయన చేయి కూడా దాటిపోయింది అనుకోండి, మేమేం చేయాలో చేస్తాం. అంతేగాని యూనియన్ అనేది ఇంకా ఏం అవ్వలేదు, మొత్తం గట్టిగానే చేస్తాం.